హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిలోనం. ఈరోజు మన ఛానల్లో మిర్చి బజ్జీ చాలా టేస్టీగా క్రిస్పీగా చేసే విధానాన్ని చూపించబోతున్నాను. ఇలా చేస్తే స్ట్రీట్ స్టైల్లా చాలా బాగుంటాయి. బజ్జీ క్రిస్పీగా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలో, ఎలా ఫ్రై చేయాలో అన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దానివల్ల ఇంకా కొత్త రెసిపీస్ చేయడానికి ఇన్స్పైర్ అవుతాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను మిర్చి బజ్జీ చేయడానికి సుమారుగా 15 వరకు మిరపకాయలను తీసుకున్నాను. ఈ మిరపకాయలను కట్ చేసి తీసుకుందాం. ఇలా చివరిలో కట్ చేసి మళ్ళీ పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. మీరు బజ్జీ స్పైసీగా తినాలి అంటే గింజలు ఉంచి వేసుకోవచ్చు. నేనైతే గింజలు తీసేస్తున్నాను. ఇప్పుడు మిర్చిలో స్టఫ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 టీ స్పూన్ వాము, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని వాటిని బాగా గ్రైండ్ చేసుకుని దానిని ఒక గిన్నెలోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని ఘాట్లు పెట్టుకున్న మిర్చిలో ఇలా నేను చూపిస్తున్నట్లుగా మంచిగా అప్లై చేసుకోవాలి. అన్ని మిరపకాయలకు బాగా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీల కోసం పిండిని కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి వేసుకుని అందులోనే 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని అంతా బాగా కలిసేలా విస్కర్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ విస్కర్తో కలుపుకుంటూ చిక్కటి పేస్ట్లా వచ్చే వరకు కన్సిస్టెన్సీ చూడండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక మనం కలుపుకున్న పిండిలో స్టఫ్ చేసుకున్న మిరపకాయలను డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఆయిల్కి సరిపడినంత బజ్జీలు వేసుకుని వంటను మీడియం టు హైలో ఉంచి మంచిగా 2 వైపులా తిప్పుతూ బజ్జీలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. మిగిలిన బజ్జీలు కూడా అలానే వేసుకుని 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ మిర్చి బజ్జీని కట్ చేసుకున్న ఆనియన్స్తో సర్వ్ చేస్తే అచ్చం బయట బండి దగ్గర తినే మిర్చి బజ్జీలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా స్పైసీ అండ్ క్రిస్పీ రెసిపీస్తో కలుద్దాం.